అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మన ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక్కడైతే మార్నింగే ఫేస్ వాష్ అది చేసేసుకున్నాను. ఇంకా టీ అది కూడా తాగేసిన తర్వాత ఇంక రోజు చేసే పనులేనండి. ఒక్కటి కూడా డిలే చేసుకునేదానికి ఉండదు. టిఫిను, భోజనాలు, సాయంత్రం మళ్ళీ డిన్నరు, అట్లాగే బట్టలు, ఎంత పని ఉంటుందో తెలుసా? 24 గంటల్లో మనకుండే ఈ డే టైం అంతా మనం వర్కే చేస్తాం కదా. మనమే ఇలా అనుకుంటే బయటకెళ్ళి వర్క్ చేసి వచ్చే లేడీస్ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళు ఇంకెంత ఓపికగా ఇంట్లో పనులు బయట పనులు చక్కబెడతారో కదా. మామూలుగానే మనం ఆడవాళ్ళని చాలా బరువు బాధ్యతలు మోస్తాము అని అంటారు. బేసికల్గా అయితే మగవాళ్ళ కన్నా కూడా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఆడవాళ్ళే స్ట్రాంగ్గా ఉంటారు అని అంటారు. ఏదేమైనా కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు అనేది స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనుకుంటానండి. ఎందుకంటే మనం ఒక్కరోజు సిక్ అయినా కూడా ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. భోజనం దగ్గర నుంచి ప్రతి ఒక్క క్లీనింగ్ పని దగ్గర నుంచి అక్కడే ఉంటాయి కదా. అందుకోసం అనేసి మనల్ని మనం హెల్తీగా ఉంచుకుంటూ ఇంటిని కూడా హెల్తీగా చూసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ సాయంకాలం స్నాక్ కింద అయితే ఇవి నానబెట్టేశానండి. ఇది డైలీ పనేనండి. రాగి సరికాయడం, బాదం ఒలిచి పెట్టడం, ఇవి నానబెట్టేశానంటే ఒక పని అయిపోతుంది. పక్కన పెట్టేశానంటే తాగుతారు. ఇంకా టిఫిన్కి ఏం దోశలండి బాబు, రోజు దోశలు వేసినా తింటారు ఇంట్లో. నాకే విసుగొచ్చింది. ఇంక ఇవాళ అట్లా కాదని చెప్పేసి టిఫిన్కి అయితే పునుగులు వేస్తున్నాను. పోనీలే రోజు ఏం దోశలు తింటారని చెప్పేసి నేనేమో ఎంతో ప్రేమగా బోండాలు వేస్తుంటే పెట్టినవన్నీ తిని ఇవి రౌండ్గా లేవు, సరిగా వేయలేదు నువ్వని ఎగతాళి చేస్తారు మా వారు. సర్లే అని చెప్పేసి ఎలా ఉన్నా తినాల్సిందే, తప్పదు కదా. టేస్ట్ అయితే చాలా బాగుండిందిలేండి. ఇక్కడ రాగిసరి బాటిల్లో ఎందుకు వేస్తున్నానంటే తను తీసుకెళ్ళడానికి ఇట్లా రెడీ చేస్తున్నాను. మధ్యలో ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు తగిలితే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. రోజు రెగ్యులర్గా ఒకటే తాగాలన్నా బోర్ కొట్టేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా. ఇంట్లో ఉన్నా కూడా ఇంతేనండి. ఇవి కలిపి పెట్టుకున్నామంటే మనకు కూడా తాగేటప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది బాగుంటుంది. బోర్ కొట్టకుండా పిల్లలకి ఇచ్చినా కూడా వద్దనకుండా తీసుకుంటారు. ఇలాగా మజ్జిగలో కొంచెం ఉప్పు వేసి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇంకా రాగిసరి కొంచెం మజ్జిగ కొంచెం వేసుకొని కలుపుకొని తాగడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇట్లా చేయడం కూడా. ఇది ఏ టైంలో తీసుకుంటాము ఏంటంటే టిఫిన్ అయితే స్కిప్ చేయమండి. ఎందుకంటే ఇది రాగిసరి అనేది స్నాక్ కింద అలాగే తీసుకోవాలి కానీ డిన్నర్ టైపు టిఫిన్ టైప్లో తీసుకోకూడదట. అందుకనేసి 4:30 ఆ టైంలో కానీ లేదా 11:30 ఆ టైంలో కానీ తీసుకుంటే చాలా హెల్దీ అని చెప్పారు. నేనైతే ఇక్కడ ఇంకా భోజనానికి టైం ఉంది, ఆ మధ్యలో తీసుకుంటున్నాను. ఇంకా వంట కూడా చేయాలండి. ఇంక తాగేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళేసి వచ్చి దీపారాధన అది చేసుకున్న తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేసి ఉన్నానండి. ఇక్కడ వంకాయలు, టమాటాలు ఉన్నాయి. పాతకాలం కూర అయితే ఒకటి చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునేదే లేండి అందరూ. నేనేమి పెద్ద స్పెషల్గా ఏం చూపించేది కాదు. కాకపోతే నా వీడియో చూసి ఒక్కరు చేసుకున్నా నాకు ఉపయోగమే కదా అనిపిస్తుందండి నాకు. ఈ మధ్య నేను చేసే వంటలు వీడియోలో చూసి మేము ట్రై చేసాము, బాగొచ్చాయి అని నాకు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇవి చేసుకోవడం వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి. నాలాగా ఒకరిద్దరు ఉంటారు కదా రాని వాళ్ళు. ఒక్కరైనా నా వీడియో చూసి ఇట్లాంటి కర్రీ మేము చేసుకున్నాము, నీ వీడియో చూసి మేము పలానా చోటుకి ఊరికి వెళ్ళాము, నీ వీడియో చూసి పలానా టెంపుల్కి వెళ్ళాము అని చెప్తే చాలు, అదైనా నాకు హ్యాపీయే. ఇంక ఇక్కడైతే కర్రీ కోసం మొత్తం ప్రిపేర్ చేసేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంక ఇక్కడైతే తిరగమాత వేస్తున్నాను. ఫస్ట్ వంకాయలన్నీ పులుసు ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. అలాగే ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ సేమ్ వంకాయ పులుసు పెడతాం కదా అదే ప్రొసీజరు. దాంట్లో ఈ చెరువు చేపలు అనేది క్లీన్ చేసి వేసుకుంటాము. ఇక్కడ తిరగమాతకు వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, అవి ఎర్రగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేస్తున్నానండి. ఇంక ఇవి వేగిపోయిన తర్వాత పులుసులోకి ఎర్రగడ్డ ముక్కలు అవి కూడా వేసేస్తాను. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, డైలీ సెల్ చూడటం వల్ల కొంచెం తలనొప్పి అది ఎక్కువగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి నేను 2-3 రోజుల నుంచి కూడా ఏమీ తీయలేదన్నమాట షేర్ చేయడానికి. ఇంకా ఓన్లీ షార్ట్స్ పెట్టి వదిలేస్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా చూడటం వల్ల ఏంటంటే కొంచెం ఈ ఎండలకు కూడా తలనొప్పిగా అనిపిస్తుంది.
ఇంక ఇక్కడైతే తిరుగుమాత వేగుతుంది. ఏ కర్రీకైనా తిరుగుమాత అనేది కొంచెం ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంక వీటిని అయితే వేయించుకుందాం ఇప్పుడు కలర్ మారేంత వరకు కూడాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో చింతపండు బదులు చింతాకు పొడి వేస్ట్ చేసుకుంటారు, పచ్చి చింతాకు ఉంటే వేస్ట్ చేసుకుంటారు. చాలా బాగుంటాయండి పాతకాలం రెసిపీలు, మనం తినడానికి బాగుంటాయి అసలు. ఇదేంటంటే 2-3 రోజులు అసలు స్మెల్ అనేది రాకుండా చాలా బాగా స్టాక్ ఉంటుంది కూడా. మరి అప్పట్లో అలా చేసుకునేవాళ్ళు అంట పెద్దవాళ్ళు, కర్రీస్ అనేవి అట్లా చేసుకునేవాళ్ళు అని చెప్తారు. మా ఇంట్లో మా వారేమో ఎండు చేపలంటే అస్సలు తినరు ఆయన. నాకేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా అలవాటండి, కొంచెం ఇష్టం కూడా. అట్లని రెగ్యులర్గా తినను కానీ ఎప్పుడైనా అయితే ఓకే. ఇంక ఇక్కడ నేను మొన్న తీసుకున్నానని చెప్పాను కదా చెరువు చేపలు, అవే చేస్తున్నానండి. ఇవి మా సైడ్ ఏంటంటే పచ్చి చెరువు చేపలు దొరికితే ఈ బాలింతలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా పెడతారు, మంచి హెల్దీ అనేసి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటాయి, ఎండిపోయిన తర్వాత చేపలు ఒక టేస్ట్ ఉంటాయండి. ఏమైనా చేపల్లో ఎన్ని రకాలండి బాబు, అవి పచ్చిగా ఉంటే ఒక టేస్ట్, ఎండుగా ఉంటే ఒక టేస్ట్. వాటి ఫ్లేవరే అసలు వేరే. కూర చేస్తున్నామంటేనే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇంక ఇవేముంది, తాటాకి చేపలు వేయించామంటే బజారంతా వచ్చింది స్మెల్. అప్పుడే కనుక్కుంటారు ఎక్కడో వేయిస్తున్నారని, అంత స్మెల్ వస్తాయి అవి అయితే. కానీ టేస్ట్కి ఎడిట్ అయిన వాళ్ళం ఏంటంటే వదులుకోలేము, అప్పుడప్పుడు అయినా తినాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే తిరగమాత వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఏంటంటే తిరగమాత వేగితేనేనండి టేస్ట్ ఏ కర్రీకైనా. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టమాటాలు వేసాను, ఎందుకంటే ఇవి కొంచెం మగ్గితేనే, లేదంటే ముక్కలుగా కనిపిస్తాయి కూరలో. గట్టిగా ఎగరపెట్టుకున్నట్టు కూడా కూర చేసుకుంటారండి, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. నాకు ఎందుకు అది ఎన్నిసార్లు ట్రై చేద్దామన్నా మాడిపోతుంది, కానీ అడుగు ఎగిరినట్టుగా రావట్లేదు, పులుసుగానే వస్తుంది. ఇంక ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, అదేవిధంగా పసుపు, కొంచెం సాల్ట్ పసుపు వేసి కొంచెం సేపు కలిపామంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి బాగా. ఇప్పుడు వచ్చే టమాటా పళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటున్నాయి, తొందరగా మగ్గిపోతున్నాయి. ఇంక ఇవి కొంచెం సేపు అయితే అయిపోతుంది ఫ్రై. ఇవి అయిపోయిన తర్వాత మనము వంకాయ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అవి కూడా వేసేసుకుందాము. కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సంగటిలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. కాకపోతే ఇల్లంతా స్మెల్ కూడా వస్తుంది. ఎండు చేపలు అంటేనే అంతే మరి. మనం ఎక్కడో వంటగదిలో వండినా కూడా ఇల్లంతా వచ్చిద్ది, గిన్నెలంతా నీసు వాసన వచ్చిద్ది. మనం తిన్నాక మన చేయి కూడా వచ్చిద్దండి ఆ స్మెల్. అందుకే నచ్చదేమో మా వారికి అనుకుంటాను నేను, అవి స్మెల్ వస్తాయి కదా అనేసి. ఇంక ఇక్కడ నేనైతే ఈ వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట, మగ్గిపోతాయి అని చెప్పేసి. అందుకే ముందే సాల్ట్ వేసాను, లేదంటే కొంచెం నల్లగా అవుతాయి కదా. సాల్ట్ వేసామంటే అలా కాకుండా ఉంటాయండి. ఇంక ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేద్దాము పైకి కిందకి. కర్రీ అనేది అన్ని రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ మధ్య నేను చూపించే కర్రీస్లో చాలా వరకు కూడా అందరు ట్రై చేస్తున్నారు, కాకపోతే ఎవరు కామెంట్స్ చేయట్లేదు. కానీ నాకు పర్సనల్గా చెప్తున్నారనమాట, నువ్వు ఇలా కర్రీ చేసావు కదా, అది మేము ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది, దీంట్లో అసలు కూర చేసుకుంటారని కూడా మాకు తెలీదు, మేము నీ వీడియో చూసి కూర చేసాము, మాకు చాలా బాగా కుదిరింది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను అన్నవరం వీడియో పెట్టినప్పుడు కూడా మనకి తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు అన్నవరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు అలా చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నీవి ఇట్లా వీడియో చూసి మేము అన్నవరం వెళ్ళాము అంటే అక్కడ ఎలా ఫెసిలిటీలు ఉంటాయో మాకు తెలియదు కదా, ఇందులో చూసి వెళ్ళాము అని చెప్పిన తర్వాత అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్కరికైనా ఉపయోగపడింది కదా అనిపించింది. ఇంక ఇక్కడ ఇవి కూడా మగ్గిపోతాయండి ఫాస్ట్గా. ఈలోపు చేపల్ని కడుక్కుందాము. ఎంత నీట్గా క్లీన్ చేసినా వాటికి సహజ గుణమే అదేనేమోనండి ఆ స్మెల్ అనేది. చింతపండు పులుసు వేసేసి అప్పుడు వెళ్ళి చేపలను అయితే క్లీన్ చేస్తాను. ఇక్కడైతే చింతపండు కలిపి పెట్టుకున్నాను కదా ముందుగానే, అది ఆ పిక్కలు పడకుండా ఇందులోకి అయితే పులుసు పిండుకుంటున్నాను. ఎంత ఎగిరిపోయేటట్టు చేద్దామన్నా కుదరట్లేదు. ఎన్నిసార్లు చేసేటప్పుడల్లా అనుకుంటాను ఈసారైనా గట్టిగా ఎగిరేటట్టుగా చేద్దాము అనేసి. బట్ నాకైతే అది ఎందుకన్నా కొంచెమైనా పులుసు ఉంటుంది. మరి నేనేమైనా తొందరపడి స్టవ్ ఆఫ్ చేస్తున్నానా ఏంటనేది తెలియట్లేదు, కానీ కొంచెమైనా పులుసు అయితే ఉంటుందండి. ఎలా వచ్చిద్దో టేస్ట్ అనుకున్నాను, కానీ రైస్లోకి అయితే చాలా బాగుండింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంక ఇక్కడ పులుసు అంతా వేసేసిన తర్వాత మూత పెట్టేస్తే ఇది మగ్గుతూ ఉంటుంది. అన్నీ ఒకసారి కలిపేసి దీన్ని అయితే మగ్గనిచ్చుకుందాము.
ఇందులో మెత్తాళ్ళు కూడా వేసుకుంటారండి. ఎండు మెత్తాళ్ళు అంటారు, ఎండు నెత్తాళ్ళు అంటారు కదా, అవి కూడా వేసుకుంటారు. ఈ నాన్ వెజ్ అంటున్నాను, ఈ ఎండు చేపలు ఎందులో కలగూరగా వేసుకున్నా కూడా అసలు టేస్ట్కి దేనికదే టేస్ట్ ఉంటుంది. రొయ్య పొట్టు కానీ ఇట్లా ఏదైనా చాలా టేస్ట్ని ఇస్తాయి. మరి వాటి ఫ్లేవరే ఏంటో అర్థం కాదు, కానీ అవి వేసిన వెంటనే ఆ పులుసు వచ్చే వాసన అయితే మామూలుగా ఉండదు. ఇంక ఇక్కడ తలలు తీసేసి ఇవేనండి చెరువు చేపలు అంటే. పొట్టలు అవి కూడా ఒలిచేస్తాము, లేదంటే చేదనిపిస్తుంది. ఆ పొట్టలన్నీ తీసేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని చాలాసార్లు క్లీన్ చేయాలండి బాబు. ఏంటో మరి ఇవి క్లీన్ చేసిన తర్వాత అయితే నా చెయ్యి కూడా ఎంతసేపు స్మెల్ వచ్చిందంటే నాకు నిజంగా అదే అనిపించింది. ఇందుకేనేమో తినరేమో చాలామంది ఈ వాసనకేనేమో, కానీ కూరలో వేస్తేనేమో కూర అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిద్దో, ఇవి కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు ఎంత స్మెల్ వచ్చిద్ది అనిపించింది. కూరలో వేస్తే ఆ టేస్టే వేరు. ఇంక ఇక్కడైతే బాగా క్లీన్ చేసేసుకున్నాను 2-3 సార్లు. ఇంకా పులుసు కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పులుసు ఉడుకుతుంది కదా అన్నప్పుడు మనము ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకొని ఇంకేదైనా తక్కువ ఉంటే అప్పుడు వేసుకొని ఆ పులుసులో ఇవి ఎత్తి వేసేసామంటే ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుందండి. మామిడికాయ ఉన్నా కూడా వేసుకుంటారు. ఇంక ఇక్కడ నేను కారం అయితే ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నానండి కారము. నేను కర్రీస్ చూపించడానికి మెయిన్ కారణం కూడా అదేనండి. ఎవరైనా చూస్తే చేసుకుంటారు కదా, ఒక్కరైనా ఇలా చేసుకున్నామంటే బాగుంటుంది కదా అనేసి కర్రీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ మధ్యనే ఉందిలేండి. నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రైస్ ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ ఏదో ఒక వంట విషయం అయితే చూపిస్తున్నాను కదా వీడియో అనేది. ఇంక ఇక్కడ పులుసు అనేది బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారము పులుపు అన్నీ సరిపోయా లేదా ఒకసారి చూసుకొని ఈ చేప ముక్కల్ని అయితే ఇందులో వేసేద్దాము. అవి వేసిన వెంటనే అసలు ఏంటో ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో చాలా బాగా అనిపించింది. కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపించిందండి ఈసారి. కాకపోతే ఆ పులుసు ఎగిరిపెట్టేది ఈసారి అయినా ట్రై చేయాలి నేను. మరి ఏమైనా నేను తొందరపడి గ్యాస్ ఆఫ్ చేస్తున్నానో ఏంటో అర్థం కాలేదు. చూసారా ఇప్పుడు పులుసు చాలా తక్కువగా ఉంది కదా, ఇవి వేసి ఇంకొంచెం సేపు ఉడికించిన తర్వాత ఆ మాత్రం పులుసు కూడా ఎగిరింది, చాలా లైట్గా ఉండింది. ఇంకా అన్నంలోకి కలుపుకునే విధంగా అయితే ఉండిందిలేండి. మామిడికాయ ఉన్నా కూడా వేసుకుంటారు, చింతపండు తగ్గించుకొని మామిడికాయ ముక్కలను కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇంక ఇది మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి స్విమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిచ్చామంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా, ఇంక ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కరివేపాకు ఉంటే వేసేసుకొని ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. నేను ఒకసారి మళ్ళీ ఉప్పు అది చూస్తున్నాను, ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. చాలా బాగా కుదిరింది, అన్నీ సరిపోయాయిలేండి. కొంచెం ఉప్పు ఏదో తక్కువగా అనిపిస్తుంది, లైట్గా పైన సాల్ట్ అయితే చల్లుతాను. ఇదిగోండి ఇంక ఇక్కడ లైట్గా చల్లేసాను కదా, కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. దీన్ని రైస్లో కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగుండిందండి కూర. సంగట్లో కూడా తింటారు, చాలా బాగుంటుంది. మా వారైతే వేసుకోలేదు, నేనైతే తనకి మళ్ళీ వేరే కర్రీ చేశానులేండి. నా వరకు నేను వేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఇంకా అప్పుడప్పుడు అంటే తను తినకుండా నన్ను తినొద్దు అని అయితే ఏం చెప్పరు, తను తినరు కాబట్టి తను వేసుకోరు. ఇంక ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు అయితే ఇందులో వేసేస్తున్నా. ఇంక ఇది అయిపోయిన తర్వాత మూత పెట్టేయడమే. కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది, మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదిగోండి ఎగిరిపోయింది కదా, ఆ పులుసు కూడా లేకుండా చేస్తారండి చాలామంది. మరి ఎందుకో నాకు అది కుదరట్లేదు, ఇంకా ఏమైనా ఎక్కువసేపు ఉంచాలో ఏమో మరి. నేనైతే ఇంకా మాత్రం పులుసు ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇంక ఇప్పుడు దీన్ని రైస్లో కూడా తినేస్తున్నాను అనమాట. వేడిగా ఉంది కదా కెమెరాలో, అందుకే అలా కనిపిస్తుంది. ఇంకా రైస్ వేడిగానే ఉంది, కూర వేడిగానే ఉంది. కర్రీ అయితే చాలా బాగుండిందండి, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ స్టైల్లో మీకు కూడా నచ్చుతుంది. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇవాళకి ఇదేనండి వీడియో. బాయ్ అండి.